బంగారు ముచ్చట్లు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బంగారు ముచ్చట్లు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కదండి ఎంత పచ్చడి కోసేస్తున్నాను పండుకాయలు. ఇవాళ ఉప్పు పసుపులో కోసేసుకోవాలండి. తర్వాత 3 రోజులు 4 రోజులు బాగా ఊరిన తర్వాత అప్పుడు కారం మెంతిపిండి వేసుకోవాలి. గింజ ఈయన తీసేస్తానండి, పచ్చడి చేదు రాదు, చాలా బాగుంటుంది గుడ్డు వచ్చి. అందువల్ల ఏంటంటే నేను ఎంగల్పల్లి నుంచి పుల్లి తీసుకొస్తున్నాను. వాళ్ళు కూడా అది చేసినందుకు 57 తీసుకున్నారయ్యా. 80 చెట్టు లెక్కేస్తే మన 84-85 వచ్చి నాకు అవి చేస్తే ఇదివరకు అయితే 3,000 జంగా ఉండేది. వాళ్ళకి డిమాండ్ అయిపోయింది. ఎక్కడెక్కడికి దక్షిణకి ఎక్కడ పోయినా ఇది చేయాల్సిన వల్ల రేట్లు బాగా పెంచేసి కనీసం 4,000 జంగా 50 రూపాయలు తీసుకున్నా 4,000 తీసుకుంటే సరిపోతాయి. వాళ్ళు కరెక్ట్గా 10కి వచ్చారు. వాళ్ళ మందు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు చేసే అడ్వాన్స్ మాట్లాడుకుని 5 కోట్లు ఉన్నాయి. నేనేంటంటే ఆ ఒక్క మీ చెల్లి దాంట్లో వేసుకుని అవి పోయిపోతే వాళ్ళకి ఇబ్బంది. పచ్చడి బాగా గుజ్జు వచ్చి ఎప్పుడన్నా వేడన్నంలో పెట్టు తినడానికి కూడా బాగుంటుంది. వర్షం వస్తుంది కదా, వాతావరణం పెట్టుకుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, పొద్దున్నే అన్నం తిని 9కి వచ్చారు. 10 మంది వచ్చారు. మామూలుగా మన చేలోకి వచ్చి ఒకేటప్పుడు 10 అయింది. 12:30కి అయిపోయింది. మంచికి 500 కూలి ప్లస్ ఏమో 2:30 కానీ చేశారు ఒక్కొక్కడు. కాయ మొత్తం సైజు బాగుంటుంది, పెద్ద సైజు బాగా నీరు ఉందండి. అంత నీరు ఉంది, పచ్చడి నీరు వస్తుంది బాగా. నీరు కరెక్ట్ మీద ఉందన్నమాట. దానికి ఆయిల్కి ఇంకా పొద్దున్నే వస్తే టిఫిన్ కూడా అడిగేవాడు. పని మందు చేసుకుని వెళ్ళిపోయారు. రేపు ఏంటంటే పేపర్ పండుగ ఉండాలి, రేపు రావన్నట్టుగా నేనే తొందర చేస్తాను. వాడు మనకి 10 ఏళ్ళ నుంచి చూసుకోవాడు. మనకి మీ చెల్లెలకు ఒక మాట పెట్టి నేను రేపు తగలబోయే వరకు తగలబెడతా, లేకపోతే మొత్తం శుభ్రం చేస్తాను. నేను మన సిబ్బంది పెడతాను. చెప్పాను. రసం బాగా వస్తుందండి. రసం అంతా దీంట్లో వస్తుంది.
గింజ ఈయన తీసేసి ప్లేట్లో వేస్తున్నాను ముక్కలు. ఉప్పు పసుపు ఇంత కోసేసి 2-3 రోజుల తర్వాత బాగా ఊరనిచ్చి ఉప్పు కారం మెంతిపిండి ఉప్పు ఇప్పుడు వేస్తున్నానండి. మెంతిపిండి కారం కలపాలి 4 రోజులు కూడా. ఈయన గింజ అన్నీ తీసేసి ఎప్పుడుకోకు రసం బాగా రసం ఉంది, బాగుంది రసం.
ఏంది అది శుభ్రతమ్మా స్మెల్ వస్తుంది ఏదో అదే మంచి స్మెల్ వస్తుంది పెట్టేసావా అదే వీళ్ళు కూడా చూసి ఈ చెట్టు కాపు వచ్చిందంటే అసలు ఈ కాయకి ఇదేంటి బాబాయ్ నీకు ఇది బాగా ఉపయోగపడింది చూడు ఎవరు ఆ కట్ చేసిన వాళ్ళు కానీ నర్సింహుల వాళ్ళు అసలు ఈ చెట్లు కాపు చూడు సైజు చూడు ఎట్లా ఉందో కాయే అసలు నీకు కాపు కూడా బాగా వచ్చి అందరూ 2 ఏళ్ళ నుంచి ఎరువు తోలలేదు కదా ఇప్పుడు మనం ఎరువు తోలి జాకెట్ నీ చేతి కింద వస్తే చెట్లు బాగుంటాయి బాబాయ్ కింద కూడా చెప్పి 5 ఏళ్ళు ఎత్తిపోయారు ఏం చేద్దాం వాళ్ళు ఇంకా ఇదిగా అందులో ఊరినే పడిపోతా వాళ్ళు చెప్పంగానే వాళ్ళు చెప్పంగానే కాదే వాళ్ళు ఇక ఎంత అంటే అంతేనా కొద్దిగా ఏం చేద్దాం కొంచెం తగ్గించి తీసుకోమండి ఓ స్వామి అసలు కనీసం వాళ్ళకి 500 రూపాయలు ఆ పెట్రోల్ వరకు మీరు పెట్టుకోండి వాళ్ళకి కానీ 5,000 తీసుకోండి అంటే అది కూడా వినపోతుంటే బాబాయ్ వచ్చాం మాగా 10 మంది వచ్చాం అలా 500 కూలైనా పడద్దా నువ్వేంది అంటున్నారు ఇంక మనం 10 మంది వచ్చిందే అందుకు 10 మంది రాకుండా ఉంటే మరి ఇంక 10 రూపాయలు మీరే తినేవాళ్ళు అప్పటికేమైంది అంటే అప్పటికైనా డబ్బులేమో తగ్గించుకోరు వాళ్ళు వాళ్ళేం మామూలు వాళ్ళు కాదు ఈసారి బాగానే కొట్టేశారు ఇప్పుడు అందరి దగ్గర అంతేనే మన దగ్గరే కాదు పెద్ద పెద్ద కాయలు అయ్యి ముక్కలు కూడా పెద్ద పెద్ద ముక్కలు వస్తున్నాయి అవును అట్టాగా వస్తాయి కొయ్యటానికి కూడా వస్తానికి కూడా అట్టాగా వస్తాయి బొచ్చులు ఈ బొచ్చులతో అయితే అసలు ఎరువు ఎంత పట్టిద్ది నాకేం అర్థం కాదు ఇప్పుడు అందరు పోతుంది ఇయ్యేనా మరి అదే నాకు అదే కాశ్యం వాళ్ళు అక్కడెట్ట పోతున్నారు వాళ్ళు వెళ్ళించాడు వాళ్ళు ఈ మధ్య పోసి వస్తున్నారు అదే ఈయనేమని ఇస్తాడో ఎవరో అడిగితే ఎవరు రవి ఉండయ్యా రేపే వచ్చేటట్టయితే నువ్వు మరి చూసుకోవాలి అవన్నీ అందుకని నీకెస్తే అన్నాడు ఇంకే పక్క మొబ్బులు ఎదుర్కొంటున్నాడు మొబ్బులు వేసినా మనకేం కాదులే కంపెనీ దానికి మన పని వైద్యం చేసుకుంటాం ముందు కృష్ణయ్యకి ఏ గంటలు పోసాను నేను వెళ్ళలేదు బాబాయ్ అంటాడు చూశాడు అలా చేస్తుంటాడు అదే ఈ ఊరోళ్ళు వచ్చి మబ్బులు ఎగుతుంది ఏముంది ఆహా
ఏంది పచ్చడి కోసేస్తా. దోసుకేసావా? అందుకనే మొన్న ఒక రోజు బక్కయ్య గారు అడిగాడు కొద్దిగా, సరేలే ఆయనకు కూడా కొద్ది పెట్టేయచ్చు. మొన్న మేము పచ్చడికని ఎత్తుకెళ్ళలేదు కానీ మామూలుగా ఎత్తుకెళ్తే అమ్మ గౌతమ్ వాళ్ళ భార్య వస్తుంది కాస్త పచ్చడి కోసేరాదా అంది మా అమ్మాయి. ఇంకా అప్పటి కోసేసి కారం మీరు కలుపుకోండి అన్న, మేము మర్చినాడు వస్తామని. తర్వాత నేనే ఉండా 2 రోజులు, ఇక నేను రేపొద్దున వస్తాను ఇంకా కలిపేసా. గింజ లేకుండా ఈయన లేకుండా పడితే పచ్చడి రుచి వస్తుంది, బాగా రుచి వస్తుంది. ఇట్లాంటి గింజ అంతా తీసుకెళ్ళి
వచ్చింది అది జరిగిందేమో. అది కట్టుకోబాక, అక్కడ చెల్లి ఉంది. ముక్కలు కూడా పెద్ద చెప్తారు కానీ ఏమొస్తే ఈ నిమ్మకాయ పచ్చడి పట్టడం కూడా ఈజీ కాదు. ఇది కూడా చాలా కష్టం పని. ఏంటంటే పట్టరాదు అదేది ఈజీ అయినట్టు. గంటలు పట్టుద్ది కోసేసుకోవడం, ఎంత వైనింగ్ చేసుకోవడం. ఇప్పుడు ఒక మాటేగా ఏదైనా మరి. ఇలా ఊరు వెళ్ళిపోయారా నాయలక్ష్మి వెళ్ళారు, పొద్దున్న వెళ్తా కూడా చెప్పిపోయింది ఆంటీ రండి అని. యారమ్మ తెలియదు. అని మరి కొన్ని మానుకోవాలిగా. ఎప్పుడు తెలీదు నాకు అసలు. ఎక్కడ ఏం బాగు చేస్తున్నారు బజార్లోనా? ఏందంట రేపు 9వ తేదీ మానేద్దాం. మనం మానేసి ఆడుతున్నాము బుద్ధి నుంచి. ఈ మధ్య సరస్వతి నిమ్మకాయలు కూడా రావట్లే మరి ఎందుకు. ఇంతవరకు వచ్చేది పూలకు కూడా రావట్లే ఎందుకో మరి. తీసుకెళ్ళు మరి, నేను పచ్చట్టుగా ఉండ. మొక్కలతో సహా కోస్తుంటే అవి ఉండట్లా పూలు అసలు ఊర పూలు కోసుకుంటే పర్వాలా, కందరు కోసుకుంటే తింటే పూలు మొక్కలు ఉంటాయి. పూలు కోసుకుంటే బాగుంటుంది. ఇచ్చిన పూలు వరకు కోసుకుంటే రేపటికి మళ్ళీ పనికి వస్తాయి కదా. పనికి వస్తాయి. అవును. ఎందుకు మొగ్గలు పోయి ఎందుకు? ఇన్ని మొక్కలు మొన్న దేవుడు రాజేశాను పీకి అన్ని కలిగి వాటిలో అన్ని మొక్కలే. 8 నీళ్ళు నానేసి వేరు పెట్టి పక్కన పెట్టినా. అదేలే.
ఎందుకు అట్ట కోసుకున్న పనికిరావు అవి బాగుండవు. ఇచ్చినయా? 3 రోజులకి ఇచ్చి అది ఎందుకు పడేయాలని నా ప్రాణం ఒకలా కానీ ఫ్రెష్గా చట్నీ ఇచ్చినట్టు ఇచ్చు. ఉండవు. ఇప్పుడు రోడ్డు మీద ముసలాయన వస్తే పోయిన రోడ్డు కూడా అది మొన్న మోరావు ఎప్పుడు? ఇప్పుడు వచ్చాడా? అమ్మంటే ఒకసారి అన్నట్టు రావు. సాయిబాబాకి ఇందులో బాబా కళ్ళు తెచ్చాడు కదా, ఈ బుద్ధి కుడి బుద్ధలోకి వస్తుంది. ఈ బుద్ధి పెట్టింది ఆమె, మళ్ళీ ఆమె వచ్చి తీసుకుంది. ఈ బుద్ధిలో చీర పెట్టింది. అక్కడి నుంచి వచ్చి చీర పెట్టి ప్రసాదం అందరికి పంచి దేవుడి ప్రసాదం ఆయన పెట్టి టోపీ ఒకటి పెట్టింది ఆయన సాయిబాబాకి. భక్తులు చాలా మంది ఉన్నారు బాబా భక్తులు. ఎందుకుండ్రు? అసలు ఆయన ఉన్నాడని నిరూపించిండు. షిరిడి పోయే వాళ్ళంతా ఇప్పుడు మరి దేవుడు కాదు అన్నందుకు ఎవరు అంది ఆయన దేవుడు కాదని అదే అని నిరూపిస్తున్నాడు ఆయన. ఆయన నమ్మిన వాళ్ళకి అసలు అన్నీ చేస్తున్నాడు కదా. మా సుశాల ఆయన నమ్ముకున్నాక ఇల్లు కొనుక్కుంది, పిల్లాడి పెళ్లి చేయటం కానీ అసలు ఏదైనా దానికి. నాకు ఆపరేషన్ వచ్చి 40,000 తీసుకోమండి. గురికాడి మీ దండం పెట్టుకొని పోయినాక ఎన్ఆర్ఐకి అసలు మీకు అసలు ఆపరేషన్ పడకపో అన్నాడు. 80 రూపాయల మందుతో అయిపోయింది. మరి అదే 40,000 50,000 తెమ్మన్నాడు ఆపరేషన్కి. ఒంగోలు చూపించుకుంటే రామలక్ష్మణ అత్త ఎందుకు అత్త ఆపరేషన్ చేయాలంటే వచ్చిందానికి వ్యాధి పుట్టే వ్యాధి రట్టు అంటారు కదా. చెప్పిన మమ్మీ ఇంకొక హాస్పిటల్లో ఆడేం చెప్తారో అని అంది. నాకు చెప్తావులా గుంటూరులో? నాకు చెప్పినాకే నేను ఎయిమ్స్కి పోయింది. రేపు వచ్చి జాయిన్ అవ్వు, 3 లక్షలు అయింది. కాకపోతే కొంత తగ్గిద్దాము, వచ్చి జాయిన్ అవ్వమ్మా అని. తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ మనకి వాళ్ళ మీద నమ్మకం. తెలిసిన వాళ్ళని ఆ నమ్మకం పోయి వాళ్ళు గుంజుతారు. అదే జనాన్ని నమ్మద్దని. నిర్మలకి కూడా ఆపరేషన్ చేర్చుకుని 3 లక్షలు అంట. పైన ఫిజియో జరిపంటది. మళ్ళీ అవుతాయి చాలా, పైన మళ్ళీ చాలా అవుతాయి. ఎంత బొట్లు పడకుండా ఉండాలనుకున్నా బండ్ల మీద పడిసేస్తుంది. అప్పుడు తొక్కులన్నీ తీసేస్తా నేను. చూడంత తొక్కు నేను ఇదంతా తీసేస్తా. అందుకే నాకు ఆలస్యం కూడా అయింది. నిమ్మకాయ పట్టాలంటే చాలా టైం పట్టుద్ది. ఆ ఈయన గింజ మొత్తం తీసేస్తా. కొద్దిగాలం పచ్చి కొడుకు పూట పడితే అసలు లేదు ఇంట్లో. వీడియో కూడా పెట్టుకోవచ్చు అని చూస్తున్నాం. గాడిలాగా పెట్టిస్తున్నాం చెక్కకి, బయట గాడిలాగా పెట్టిస్తున్నాం చెక్క. చెట్లు ఏడున్నాయి? ఒక గాడిలాగా పెట్టిస్తున్నారు వాళ్ళు. చెట్లు వేయటానిక? ఓ పక్కకా ఇంటి ముందు అదేలే నేల ఉంచుకోవడానికి. ఇప్పుడు వర్షాకాలమే పెట్టచ్చు ఇప్పుడు అని. అందుకు వచ్చి ఉంటారు. మునుపు ఎండల్లో పెడతానంటే నేను వద్దన్నా. ఒకరోజు తేబోయాడు అబ్బాయి నవీన్ పోయి, ఇవాళ తెచ్చి పెడితే వేస్ట్ అయ్యా మీ డబ్బులు, బతకవు, రేపు వర్షాకాలంలో పెట్టండి అన్న. వర్షాకాలంలో అయితే ఏదైనా బతుకుద్ది. అసలు బియ్యం పట్టించుకొని రావాలి, బియ్యం పోవాలి.
బియ్యం పిండి అంటే మరి కడిగిపోయలేదుగా. ఊరగాయ ఏదైనా ముగ్గులోకి ముడియేనా? ముడియా? ముడి అండి. ముగ్గులోకి అంత ఏం చేసుకుంటాం? కేజీ పట్టుకొచ్చి కొద్దిగా కడిగి పోసుకుని పడుచుకుంటే ఏదన్నా ఇంట్లో కూడా పనికొస్తుంది. బాగా ఎండ వచ్చిన రోజుల్లో కడిగి ఆరేసి అదే నేను కూడా కడిగి పోసి పట్టిద్దామని. అదే ఎప్పుడన్నా ఒక చెక్క ముక్క కాల్చుకుందామన్నా. ఇందాక నువ్వు కవర్ తీసుకుని వెళ్తున్నావు ఒకటి, ఇది నేను బట్టలు తీయడానికి పోతుంటే పూలకా? ఏం పూలు కోసుకొచ్చా? మళ్ళీ పూలు. గుడికి పోతావా ఇది సాయంత్రం? ఏ వీడియోలు పెట్టిందో ఒక అమ్మాయి చూడాలి. ఎక్కడికి వచ్చింది? కనకాంబరం మొక్కలకేమో. ఎవరు మాల జాత అయిందా? కట్టదు కాదు మధ్యలో. అదేలే, కనకాంబరాలు కట్టచ్చు, నేను కూడా కడతా. మిగిలిన రావు కానీ జారిపోతుంటే. కనకాంబరాలు బాగానే వస్తాయి నాకు. కనకాంబరం నిలబడుద్ది, మిగిలిన అన్ని జారిపోయి ఎట్టయినా ఏం ఎప్పుడు అంత ఇంట్రెస్ట్గా కట్టి వస్తాయి కదా, పిల్లలే కట్టుకునేవాళ్ళు. నాకు కొద్దిగా పెట్టి అది అంత ఇంట్రెస్ట్ చూపల. ఇద్దరు కడతారు కానీ వీళ్ళు చిన్నపిల్ల ఇంకా నీట్గా కట్టుద్ది. బొత్తుగా ఇంత లావున బాగా కట్టు. పెద్దమ్మాయి కట్టుద్ది కానీ మొన్న వాళ్ళ పక్కన వచ్చి తెత్తే మొత్తం తనే కట్టింది కూర్చుని. పక్కన రెడ్లా ఉంది. ఇల్లు కూడా ఉన్నాయి. ఈమె పోతే కదా వచ్చి ఉండమన్నారు. నేను రాను, మా గొంతేనే నేను వస్తానండి. ఇది వాళ్ళు ఉండదు ఆట, వాళ్ళు ఉండే సాట ఉంటే నేను వచ్చి ఉండను ఆడ. ఇది బాగానే ఉందిగా, సరిపోయిందిగా. ఏంది బాగుంది, ఇది బాగుంది సైజు, ఇది బాగానే ఉంది సైజు. అయ్యే కొద్దిగా లూజ్ అయినట్టు. మొన్న మనవాడు తెచ్చాడు పోయి గుంటూరులో. వాడు కొనే అన్ని బ్రాండెడ్. అదే అవి వేసుకుంటే అట్టాకుంటారా, ఫుల్ అలవాటు అయ్యి. పూలు కడుతున్నావా? ఈ కూడా కోసినట్టున్నావు గన్నేరు.
ఎప్పుడు కొత్త అంటే వస్తుంది ఈ మాలకు పోయలేదా వస్తే ఇంట్లో దేవుళ్ళు బాబాకి కట్టి మాల వేసినమ్మా. ఓహో ఎందుకో వేయాలనిపించింది బాబాకి. అయితే మళ్ళీ విడిగానేమో కొంచెం కొంచెం పెట్టారు, రెండు పెట్టి కడ్డీలు ఓసారి సీఎం గారు నువ్వు సిరిడి పోయిరండి అంత కోరికగా ఉన్నప్పుడు ఆయన మనసులో ఆయనే రప్పించుకోవాలి, దూరి ఆయనకి ఒప్పించా. ఆయనే రప్పించుకుంటాడు. మేము వెళ్ళాము అక్కడ ఈయన బిజినెస్ వేరే వాళ్ళు బిజినెస్ చేసిండు అక్కడ మా కొర్రలు అమ్మిను. ఎక్కడ సిరిడిలోనా? నాసిక్ నాసిక్ అక్కడే పక్కనే. అంటే షిరిడి అంటే అక్కడ నాసిక్ అంటే ఇంకొంచెం దూరం బాబు. రాములు వారు దశరథుడు అస్తికులు కలిపిన ఏరియా నాసిక్ త్రయంబకం అని అక్కడ ఇదో దేవాలయం ఉంది. గంగా తల్లి గంగా నదిలో ఆడ చూపిస్తారు మనకి. అంటే షిరిడి వెళ్ళినాడు ప్రతి వాళ్ళు నాసిక్ వెళ్తారు. వెళ్ళి నాసిక్ త్రయంబకం అని అక్కడ దేవాలయం ఉంది. అది వేరు మళ్ళీ. నాసిక్ వేరు, శని సింగనాపురం దగ్గర, ఏది షిరిడి నుంచి దగ్గర. నాసిక్ అంటే వేరు. ఏమో మొగాళ్ళ వరకు పోతారు, నల్ల వస్త్రం కట్టుకుని స్నానం చేసి మన శనికి అది ఇచ్చేసి మా శని పోవాలని వదిలేసి వస్తారు. గుడ్లు కూడా వదిలేస్తారు బట్టలు, ఆ బట్టలు స్నానం చేసి వదిలేసి మన బట్టలు కట్టుకొస్తారు. ఇది నాసిక్ అనేది ఏమో కొంచెం దూరం. అది ఏంటంటే అక్కడ దేవాలయాలు ఉన్నాయి. చిన్నపిల్ల వేరే తెలిసిన వాళ్ళు, మనకు తెలియదు ఆ భాష. అవునవును, ఎవరికి తెలుసు? మాకు కూడా తెలియదు. తెలియకపోతే ఆయన ఈయన తెలుసు. అవును, తెలిస్తే వాళ్ళు ఎంత బాగా చూస్తున్నారు. మాకేమో వాళ్ళ ఉప్పు లేని కూరలు అవన్నీ పెడుతున్నారు. మాకేం ఆకలి అవుతుంది. ఆంధ్ర హోటల్ తీసుకుపోయి పెట్టించినప్పుడు ఆంధ్ర హోటల్లో బాగా ఇప్పుడు ఒక బ్రహ్మాండంగా ఉంటున్నాయి కమ్మగా. అమ్మ అక్కడ సత్రాలు ఉన్నాయి మన ఆంధ్ర వాళ్ళకి, భలే పెడతారు వేడి వేడిగా. నాసిక్ లో మేము తిన్నట్లేము. నాసిక్ ఎప్పుడు తిండికి పోలేదు కానీ తిండి అల్ల అన్సైడ్కి ఇక్కడే కమ్మారి సత్రంలో ఉన్నాయి. దీని షిరిడి పక్కన అయితే జమ తోటలు ఉన్నాయి. ఏది మనం జాంకాయ భలే ఉంటది, జాంకాయలో మంచి టేస్ట్. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే పోతే పంపిస్తే పర్వాలా, అక్కడ తీసుకొని పంపించడు. ఆయన బుద్ధి పెట్టి ఒక్కసారి తీసుకుపోయింది అంతే. ఇద్దరు వెళ్తేనే బాగుంటుంది. దేవస్థానాలకు అసలు ఇద్దరు వెళ్తేనే మంచిదంట. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తున్నారు? తక్కువే వెళ్తారు, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు. ముఖ్యంగా వెళ్ళాలనుకుంటే ఆయనకేమో ఎక్కువ తీర్పు ఉండదు, ఈయనకేమో సెలవులు ఉండవు. ఆయన కుదిరినప్పుడు ఏమి కుదరదు. చాలా ముందుగానే బుక్ చేసుకుంటాడు. చాలా సార్లు వెళ్ళొచ్చారు ఇద్దరు. ఈ మధ్య చెన్నై అదే ఎక్కడికి బెంగళూరు అవతల ఎక్కడికో పోయి అవును విమానంలో వాళ్ళ అబ్బాయి పూజ చేసిన ఉంటే తేవాల్సింది. చైతన్య పూజలు జరిపించడానికి ఈయన పోయాడు. వాళ్ళు పెట్టిన డబ్బులు కాక ఈ 30,000 20,000 పోయినాయి విమానాల్లో. ఆ రూములు అన్ని మామూలు కాదు, అంత హై లెవెల్. వాళ్ళే సంపాదించుకుంటున్నారు, వాళ్ళే పెట్టుకుంటున్నారు. మనం ఏమన్నా ఇస్తున్నామా? మనం ఇచ్చే పని అయితే మనం కంట్రోల్లో పెట్టాలి. అదే నేను అన్నా కూడా అంటానికి కూడా అవకాశం లేదుగా. మనం వాళ్ళే సంపాదించుకుంటారు, వాళ్ళే పోతారు. నిన్న సిరిడి పోవటానికి అప్పుడు డబ్బులు ఉంటే ఏముండవో సేదన అవుతుందారు ఏదంటే నేను కొడతాలే మీకు 10,000 కావాలంటే అంటాం. సిరిడి పోయేటప్పుడు కాస్త ఎక్కువ తీసుకెళ్ళాలమ్మా ఈసారి, బాగా ఏమన్నా అవసరమే నీకు కొనుక్కోవచ్చు అంటే నేను వేస్తాను. ఇప్పటికి చాలా టైం ఉందిగా అంటుంది నిన్న మా అమ్మాయి. మొన్న రాముడికి షిరిడి నుంచి బాబా అది బొమ్మ తెచ్చుకోవాలి, డ్రెస్సులు కానీ టోపీ కానీ. ఏంది అది? బాబా బొమ్మ. బాబా బొమ్మ తెచ్చుకోవాలి మంచిది. వెళ్ళండి, అదే చెప్పేది నేను.
బాబా బిడ్డలు బాగా తండ్రి అని ఏడుచుకుంటున్నాను. ఒకసారి వెళ్ళొస్తే ఆయన నీ కోరిక కూడా తీరుతాడు. పిల్ల రాపోదాం టికెట్ తీసుకుంటా అంటే నేను రావండి ఆ పిల్ల ఖర్చులు అని అప్పుడు ఎవరు? పెద్ద పిల్ల దుర్గా తీసుకుపోయినా. సిడియా ఎప్పుడు వెళ్ళారు? దుర్గా చిన్నప్పుడు నిర్మలా వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో విజయలక్ష్మి తోడుకు వాళ్ళ ఇంటి పక్కన ఉన్నాం. అక్కడ వాళ్ళు వెళ్తుంటే వెళ్ళారా? ఈయనే తీసుకెళ్ళాడు ఎవరు. మరి అట్టాగే వెళ్ళండి ఇప్పుడు. ఆయన గుర్తు గుర్తిచ్చి ఆయన దక్కించుకుంటే అంతే. సాయి ఎట్టాగొట్ట అయిపోయింది పూట కోసేది. ఇదంతా ఈయన తీయటం. పెద్ద గన్నేరు పువ్వు అనుకుని వెళ్ళా. అదే ఆయన పోతే లేవు అసలు. ఒకటే రెండు ఉన్నాయి కరెక్ట్. తొక్కులు చూడండి ఎన్ని వచ్చినాయి. తొక్కులు, ఈనెలు, గింజలు ఇవన్నీ పారేసాయి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు బంగారు ముచ్చట్లు. నా పేరు పచ్చూరి వెంకటకృష్ణ.